భలే భలే నేస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? ముందుగా మనం ప్రకృతిలో కొన్ని వస్తువులను చూద్దాం రండి చిల్డ్రన్. అబ్జర్వ్ దిస్ టూ ట్రీస్. ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. సార్, ఇవి క్రిస్ క్రాస్ గా ఉన్నాయి, అంటే ఇంటూ లాగా. ఇప్పుడు వేరేవి చూపిస్తాను, అవి కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూడండి. ఆ చెట్టు కాండం, కొమ్మలు ఏ ఆకారంలో ఉన్నాయో చూడండి. సార్, అవి క్యాట్ బాల్ షేప్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ కొండపై ఉన్న దారిని గమనించండి. ఏ ఆకారంలో ఉందో చెప్పగలరా? ఆ దారి జిగ్జాగ్ గా ఉంది సార్. చిల్డ్రన్, ఇప్పుడు మీరు చూసిన ఆకారాల నుండి కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుందాం. టుడే we shall learn how to write X, Y and Z. మీరు చూసిన మొదటి చెట్లు గుర్తున్నాయా? రెండు చెట్లు క్రిస్ క్రాస్ గా ఉన్నాయి. వాటిని మధ్యలో ఎలా ఉందో జాగ్రత్తగా గమనించండి. వాటిపై గీస్తే మనకు ఎక్స్ లెటర్ వస్తుంది. ఆ ట్రీస్ లో ఉన్న రెండు లైన్స్ ని స్లాంట్ లైన్స్ గా గీస్తే ఎక్స్ రాయడం వచ్చేస్తుంది. ఇప్పుడు రెండవ చెట్టు ఆకారాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. రెండు కొమ్మలు వాటి క్రింద కాండాన్ని కలుపుతూ రాస్తే వై ఆల్ఫాబెట్ వస్తుంది. వైని మనం ఇలా రాయాలి. ఇప్పుడు కొండపై ఉన్న రోడ్డు ఏ షేప్ లో ఉందో గుర్తు తెచ్చుకుందామా? ఆ ఘాట్ రోడ్ షేప్ లోనే రాస్తే మనకు జెడ్ వస్తుంది. జెడ్ ని మనం స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్, స్లీపింగ్ లైన్ లా రాయాలి. ఇప్పుడు ఎక్స్, వై, జెడ్ ఎలా రాయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్ స్లాంట్ లైన్, లెఫ్ట్ స్లాంట్ లైన్, క్యాపిటల్ ఎక్స్, స్మాల్ లెటర్ ఎక్స్ కూడా ఒకేలా రాస్తాం. ఇప్పుడు వై రాయడం చూద్దాం. స్లాంట్ లైన్, స్లాంట్ లైన్ అండ్ స్ట్రైట్ లైన్. స్మాల్ లెటర్ వై రాయడం నేర్చుకుందామా? రైట్ స్లాంట్ లైన్, స్లాంట్ లైన్. ఇప్పుడు జెడ్ రాయడం కూడా నేర్చుకుందాం. స్లీపింగ్ లైన్, స్లాంట్ లైన్, స్లీపింగ్ లైన్. స్మాల్ లెటర్ జెడ్ కూడా క్యాపిటల్ లెటర్స్ లాగానే రాయాలి. This is capital X and this is small x. Look at the scissors. It is in the shape of X. Hi, this is capital Y and this is small y. Look at my catapult. This is in the shape of Y. Hi, this is capital Z and this is small z. See, I am standing on the Z-shaped table. Children, let us match the capital letters with small letters. Capital Y, small y. Capital Z, small z. Capital X, small x. ఇప్పుడు లెటర్స్ ని మనం కూడా మన స్లేట్స్ పై రాసుకుందామా? నేను ఇక్కడ రాస్తాను, మీరు మీ స్లేట్ పై రాయండి. ఎక్స్, ఎక్స్, రైట్ స్లాంట్ లైన్, లెఫ్ట్ స్లాంట్ లైన్ 2 times. Y and Y, right slant, left slant, straight line. Y, left slant, left right, right slant line with a small curve. Z, small z, top sleeping line, slant line, down sleeping line 2 times. Children, మీరు XYZ ఎలా రాయాలో నేర్చుకున్నారు కదా? ఇంకొక వీడియోలో వేరే వర్డ్స్ నేర్చుకుందాం. బాయ్.